అందరికీ నమస్కారం. ఆయుర్వేద ఆహార కార్యక్రమానికి స్వాగతం. ఆరోగ్యంగా ఉంటే ఏదైనా సాధించగలం అని అంటూ ఉంటారు. ఆరోగ్యం అంటే ఏంటి? శారీరకంగా ఆరోగ్యంగా ఉండడంతో పాటు మానసికంగా దృఢంగా ఉండాలన్నమాట. ఆ రెండు కూడా మనకి సైమల్టేనియస్గా వర్క్ చేస్తేనే మనము ఆరోగ్యంగా ఉన్నట్టు అర్థం. అలా వర్క్ చేయాలి అని అంటే మనం సరైన ఆహారం తీసుకోవాలి. మళ్ళీ మీరు ఎలాంటి ఆహారం తీసుకోవాలి అనేది మన ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో మీ అందరికీ ఎప్పటికప్పుడు కొత్త రెసిపీస్తో దేని ద్వారా ఏమొస్తుంది, ఎవరు తీసుకుంటే మంచిది అనేది ఎప్పటికప్పుడు తెలియచేస్తున్నాం. మరి ఈరోజు కూడా స్పెషల్గా ఎవరికి ఉపయుక్తకరంగా ఆరోగ్యాన్ని ఇచ్చే విధంగా మంచి రెసిపీని తయారు చేయబోతున్నాము ఏంటి అని మన సీనియర్ ఆయుర్వేదిక్ డాక్టర్ శిరీష గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే కుమారి. ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. నువ్వు ఎలా ఉన్నావు? ఎస్, సూపర్ డూపర్. సో వెయిటింగ్ అనమాట. స్టార్ట్ చేసేద్దాము. స్టార్ట్ చేసేద్దాం. ఓకే, సో ఇప్పుడు మన ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో మేలైన రుచులు. మేలైన రుచుల్లో ఎవరికి మేలు చేసేటువంటి రెసిపీని మనం తయారు చేయబోతున్నాము. సో మనం రోజు తినే ఆహారంలో ఎన్నో విటమిన్స్ కానివ్వండి, మినరల్స్ కానివ్వండి, పోషకాహార లోపాలు జరుగుతూనే ఉంటాయి. సో మనం దాన్ని రిప్లేస్మెంట్గా ఒక టాబ్లెట్ కానివ్వండి, లేకపోతే మల్టీవిటమిన్ టాబ్లెట్, అట్లా కాల్షియం టాబ్లెట్ వేసుకుంటాం. సో అలా కాకుండా మనం ఆహారంలోనే ఔషధంగా అలా ఏవైతే మిస్ అయిపోయినటువంటి విటమిన్స్, మినరల్స్ ఉన్నాయో అన్నీ కలిపి ఒక చిన్న రెసిపీలో మనం దానిని పొందొచ్చు అనమాట. ఓకే, ఏంటది? అదే తప్పిలంటు. తప్పిలంటు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బియ్యం పిండి, సొరకాయ తురుము, క్యారెట్ తురుము, జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, సైంధవ లవణం, ఉల్లిపాయ ముక్కలు, శనగపప్పు, నూనె. మనం ముందుగా ఏం చేద్దాం? సో ముందుగా ఏం చేద్దామంటే మనం తీసుకున్నటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉన్నాయి కదా, వాటన్నింటిని ఒకటి దాని తర్వాత ఒకటి కలిపేసుకున్నాం. ఓకే, అన్ని డైరెక్ట్ కదా, దేన్ని రోస్ట్ చేయడం ఏం లేదు. సో మనం చక్కగా తరిగి పెట్టుకోవడం మాత్రమే ఈ రెసిపీకి కావాల్సినది ఇంపార్టెంట్. ఓకే, సో ఇప్పుడు మనము ఏమేద్దాము? బియ్య పిండి వేసేసుకుందాము. ఒక కప్పు బియ్య పిండి, అలాగే ఒక కప్పు సొరకాయ తురుము, అలాగే పచ్చిమిర్చి ముక్కలు సరిపోతుందా? ఒక హాఫ్ కప్పు. అలాగే కరివేపాకు హాఫ్ వేసుకుంటున్నాము, అంటే ఒక 10 రెమ్మలు అలా వేసుకుంటున్నాము. అలాగే జీలకర్ర ఎంత మ్యామ్? 1 స్పూన్ వేసేయండి. 1 స్పూను. అలాగే ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు 1 కప్పు. ఓకే, అండ్ క్యారెట్ తురుము 1 కప్పు. 1 కప్పు వేసేయండి. శనగపప్పు ఒక 3 స్పూన్స్ వేసేయండి. అలా అంతే ఉంటుంది, వేసేసేయండి మొత్తం. వేసేసాను. శనగపప్పు ఒక 3 స్పూన్స్. అలాగే సైంధవ లవణం. ఓకే, కొత్తిమీర చివరిలో సైంధవ లవణం వేద్దాం. సైంధవ లవణం వేసి తగినంత సైంధవ లవణం. కొత్తిమీర మొత్తం వేసేసుకున్నాం. మొత్తం వేసి, సో కొత్తిమీర కూడా 1 కప్పు, కంప్లీట్ కప్పు వేసుకుంటున్నాం. దీంట్లో ఇప్పుడు మనము తగినంత నీళ్లు కూడా పోసుకొని కలుపుకోవాలన్నమాట. సో తగినంత నీళ్లు ఫస్ట్ అయితే కనుక మామూలుగా కలుపుకుందాము, ఎందుకంటే మనకి కొద్దిగా సొరకాయలో నీళ్లు ఉంటాయి. బట్ ఈవెన్ దో సరిపోదు, కొంచెం నీళ్లు వేయాల్సిందే ఫస్ట్ అయితే. ఓకే, అంటే ఇప్పుడు ఇది పిండికి సమానంగా, అంటే పిండి కొంచెం ఎక్కువగానే ఉన్నాయి ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా. అవును, ఇంగ్రీడియంట్స్ ఎక్కువ ఉన్నాయి. లైక్ క్యారెట్ తురుము కానీ, సొరకాయ తురుము కానీ అలా తీసుకోవాలి. అవును. సో మనం ఇంకా వేరే ఏవైనా కూడా క్యాబేజ్ కానివ్వండి అలా కూడా వేసేసుకోవచ్చు. ఎన్ని వెజిటేబుల్స్ వేస్తే మనకు అంత టేస్టీగా, అంత ఎక్కువగా మనకి దాని యొక్క పోషక విలువలు కూడా వస్తాయి. ఓకే, సో బీట్రూట్ తురుము ఇలా ఏమైనా కూడా వేసేసుకోవచ్చు అనమాట. సో మీరు కలుపుకునేటప్పుడు జాగ్రత్తగా చూసుకొని ఎంత పడుతుంది ఏంటి ఇవన్నీ కూడా చూసుకుంటూ కలుపుకోవాలన్నమాట. సో నేను చూస్తున్నారు కదా ఎలా కలుపుతున్నానో, మంచిగా పచ్చిమిరపకాయలు ఘాట్ అంతా తగిలేటట్టుగా ఇలా కలిపేసుకోవాలి. అంటే మనము ఇలాగా ప్రెస్ చేస్తే, అంటే ఇలా ట్యాప్ చేస్తూ కొడుతూ ఉంటే పెద్దగా అవుతుంది కదా సైజు, ఆ విధంగా వచ్చేటట్టుగా కలుపుకోవాలి. సో ఇది మనం ఇలాగా చక్కగా బాగా బలంతో కలిపాను. ఇప్పుడు ఏంటంటే ఇంకొకసారి నేను అలా కలుపుతూ ఉంటాను మేడం.
స్టవ్ ఆన్ చేసేస్తే ప్యాన్ పెట్టేసుకుందాం. సో ప్యాన్ పెట్టేసుకుందాము. దీన్ని ఏం చేద్దామంటే ఒత్తుకోవాలన్నమాట. బటర్ పేపర్ తీసుకొని దానికి చక్కగా నూనె రాసుకొని మంచిగా ఒత్తుకుందాం ఇప్పుడు. సో కొద్దిగా బటర్ పేపర్ మీద ఏంటంటే మనం ఇలా ఆయిల్తో మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. దీన్ని ఒక ముద్ద ఇలా తీసుకోవాలి. తీసుకొని వీలైనంత మెత్తగా ట్యాప్ చేసుకోవాలి. ఓకే. సో మ్యామ్ నేను ఇలాగా తయారు చేసి అలాగ పెనం మీద వేసి కొంచెం కాలుస్తాను. ఈ గ్యాప్లో మీరు అసలు అంటే ఇప్పుడు మనం ఇది ఎందుకు తయారు చేసుకుంటున్నాము, ఎవరెవరికి ఉపయోగపడుతుంది, ఏ విధంగా అనేది చెప్పండి. ఎస్. సో ఇప్పుడు మనం తయారు చేసుకున్నటువంటి తప్పిలంటు అనేటువంటిది పురాతనమైనటువంటి డిష్ అనమాట. సో అది అప్పట్లో కూడా ఎందుకు తయారు చేశారు అంటే మనకి చిన్నపిల్లలకు ముఖ్యంగా స్టార్ట్ పెట్టినట్లయితే కళ్ళకి ఆరోగ్యంగా ఉండడానికి, అలానే క్యాబేజ్ కానివ్వండి, దానిలో మనం సొరకాయ తురుము ఇవన్నీ కూడా వేసుకుంటాము. సో ఇవన్నీ కూడా మనకి నీటి శాతం అధికంగా ఉంటుంది. సో డీహైడ్రేషన్ రాకుండా మన శరీరానికి కావాల్సినటువంటి నీటి శాతం అంతా కూడా మనకు అందేటట్టు, అలానే దీనిలో అనేకమైనటువంటి ప్రోటీన్స్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట. అండ్ ముఖ్యంగా విటమిన్ ఏ, విటమిన్ బి కాంప్లెక్స్ అంటాం కదా. సో విటమిన్ బి కాంప్లెక్స్ అండ్ సి కూడా లభిస్తుంది అనమాట, విటమిన్ సి. సో ఈ మిశ్రమం అంతా కూడా మన శరీరం చక్కగా పనితీరు మెరుగుపరచడానికి, అంటే మన ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క విటమిన్ కావాల్సి ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఐ తీసుకున్నాం అనుకోండి, కళ్ళకి మనకి విటమిన్ ఏ అధికంగా కావాలి. ఎందుకంటే మన చూపుకి సంబంధించినటువంటి విటమిన్ ఏ కాంపోనెంట్ మనకు దానికి రెస్పాండ్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఆల్రెడీ పై కూడా కాగిపోయింది కదా. సో పెనం కూడా కాగింది కాబట్టి నూనె వేసేసుకున్నాం. ఓకే. ఒకసారి జస్ట్ అలా వేసి నూనెని మనం ఏంటంటే జస్ట్ ఇలాగా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. అలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం తయారు చేసుకున్నటువంటి ఓకే. సో చూసారా ఏం చక్కగా వచ్చిందో. ఇప్పుడు దీన్ని ఇలాగ పెనం మీద వేసేసుకొని ఇంకా తయారు చేసేసుకుందాం. సో ఇది చాలా కలర్ఫుల్గా ఉంది కదా. మన శరీరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అవయవం యొక్క పనితీరుని కూడా మెరుగుపరుస్తుంది అనమాట. అంటే దీనిలో ఉన్నటువంటి క్యారెట్ అనేటువంటిది, మనం క్యారెట్ తురుము ఏదైతే తీసుకున్నామో అది అధికంగా విటమిన్ ఏ ఉంటుంది, అలానే యాంటీ ఆక్సిడెంట్స్ లాగా పనిచేస్తుంది. అంటే శరీరంలో ఉన్నటువంటి అధికమైన మాలిన్యాలను బయటకు తొలగించి యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ని కూడా పెంచుతుంది. అంటే ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది, అలానే కండరాల యొక్క పనితీరును కూడా మెరుగుపరుస్తుంది. మనం తీసుకున్నటువంటి సొరకాయ ఏదైతే ఉందో అది మనకి వెయిట్ లాస్ అవ్వడానికంటే అధికమైనటువంటి బరువును తగ్గించడానికి కూడా ఉపయుక్తంగా ఉంటుంది. సో నార్మల్గానే సొరకాయ తినమంటే ఎవరు తినరు, కాబట్టి ఇలా మనం ఒక స్నాక్ లాగా కానీ చేసినట్లయితే ఈజీగా రుచికరంగా ఉంటుంది, తినడానికి కూడా చాలా బాగుంటుంది. ఓకే. సో ఇలా తయారు చేసుకోవాలన్నమాట. కొంచెం మెల్లిగా వీలైతే కనుక కొంచెం నూనె వేసుకోవాలి. ఆల్రెడీ కొంచెం వేసుకోవచ్చు, బెల్లం మీదే వేసుకున్నాము, మనం ఇలా వేయలేదు. సో దీని మీద కూడా ఇలాగ అవసరమైతే నూనె వేసుకోవచ్చు. సో చూసారు కదా, అలా మెల్లిగా లో ఫ్లేమ్ మీద మంచిగా కాల్చుకుంటే సో లోపలంతా కూడా చక్కగా కుక్ అవుతుందన్నమాట. ఇలా తయారు చేసుకొని ప్రతిరోజు కూడా హ్యాపీగా తీసుకోవచ్చు. ఎటువంటి ప్రాబ్లం కూడా ఇట్లా బోర్డెడ్ అనే వెజిటబుల్స్ కూడా ఉన్నాయి కదా. సో మనం దీనిలో ఇంకా క్యాప్సికమ్, క్యాబేజ్ కూడా చక్కగా వేసేసుకోవచ్చు, టమాటా కూడా వేసుకోవచ్చు. చాలా మిక్స్డ్ వెజిటేబుల్ ఒక రొట్టెలాగా కూడా తయారైపోతుంది. అండ్ చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా కానీ తీసుకోవచ్చు. బీపీ షుగర్ ఉన్న వాళ్ళు కూడా తీసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదు. ఎందుకంటే మనకి ఇది అధికంగా హైడ్రేషన్ కూడా మెయింటైన్ చేస్తుంది అనమాట. సో అందుకని మనం కలుపుతున్నప్పుడు కూడా చూసారా మనకి వెజిటేబుల్స్లో ఉన్న వాటర్ అధికంగా మనకి పీల్ చేసుకుంది అనమాట మన రెసిపీలో. సో ఇలా చూసారు కదా, దీనివల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి, ఎవరెవరు తీసుకోవచ్చు అంటే బేసిక్గా అందరూ తీసుకోవచ్చు అనమాట. చాలా చాలా బలంగా ఉంటుంది, ఎంతో మంచి ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి ఆహారము. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరికి పెట్టినా కూడా అందరూ ఇష్టంగానే తింటారు. నేనైతే ఒకటి తయారు చేసేసాను కాబట్టి ఇలాగే ఇంకొకటి కూడా తయారు చేసేసుకుందాం. ఎస్, చూడ్డానికైతే సూపర్గా ఉంది కదా, చాలా బాగుంది, కలర్ఫుల్గా ఉంది. వైట్, గ్రీన్, రెడ్ భలే ఉంది కదా మ్యామ్ కదా. యా. సో ఇవి మార్నింగ్ మనం బ్రేక్ఫాస్ట్, ఈవినింగ్ స్నాక్స్, లైక్ డిన్నర్లో కూడా తినేసేయచ్చు. ఓకే. సో ఇప్పుడు ఇది ప్లేట్లోకి తీసేసుకుందాము. ఎంతైనా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నారు కదా. సో పాతకాలం వంటలు ఎంతో ఆరోగ్యకరంగా ఉంటాయి, రుచికరంగా ఉంటాయి, మనకి ఎంతో కూడా బలాన్ని ఇస్తుంటాయి. సో ఇప్పుడు మనం చేసుకున్నటువంటి ఈ తప్పిలంటూ మనకు అంతే బలాన్ని ఇస్తుంది, రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అలానే మనకి ఏవైతే డైలీ తీసుకునే ఆహారంలో మిస్ అయిపోతుంటాయి విటమిన్స్ అండ్ మినరల్స్, అవన్నీ కూడా ఈ పోషకాహారంలో మనకు లభిస్తుంటాయి. ఇంత రుచికరమైనటువంటి తప్పిలంటూ రెడీగా ఉంది. ఓకే. సో చూసారు కదా, తప్పిలంట అయితే తయారు చేసేసుకున్నాం. మేడం చెప్పారు ఎవరెవరు తీసుకోవాలని, అందరూ తీసుకోవచ్చు. అందరూ ఆరోగ్యంగా ఉండాలి అని అంటే ఇలా గనక అప్పుడప్పుడు మీరు తయారు చేసుకునే వంటల్లో కొన్ని ఇదిగో మార్పులు చేర్పులు చేస్తే లైఫ్ స్టైల్ చేంజెస్ అంటాం కదా, అలా అనమాట. అలా చేసినట్లయితే కనుక చాలా ఆరోగ్యంగా ఉంటాము. చూస్తుంటే అయితే
ఎప్పుడెప్పుడు తినాలా అనే ఫీల్ కలుగుతుంది. సో టేస్ట్ చేస్తాను. యా, నైస్, కమ్మగా క్రిస్పీగా అన్నీ కలిసి రుచికరంగా ఎంతో ఆరోగ్యాన్ని ఇచ్చే విధంగా ఉంది. సో మీ అందరూ తప్పకుండా ట్రై చేసేసేయండి. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొక్కసారి మీకోసం. తపిలంటూ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బియ్యం పిండి, సొరకాయ తురుము, క్యారెట్ తురుము, జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, సైంధవ లవణం, ఉల్లిపాయ ముక్కలు, శనగపప్పు, నూనె. తపిలంటూ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 1 కప్పు బియ్యం పిండి, సొరకాయ తురుము, పచ్చిమిర్చి, కరివేపాకు, 1 చెంచా జీలకర్ర, 1 చెంచా ఉల్లిపాయ ముక్కలు, 1 కప్పు క్యారెట్ తురుము, శనగపప్పు, రుచికి సరిపడా సైంధవ లవణం వేసి బాగా కలుపుకోవాలి. మరొక వైపు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని వేడి చేసుకోవాలి. ఇప్పుడు కలుపుకున్న మిశ్రమాన్ని చపాతీలాగా ఒత్తుకొని వేడైన ప్యాన్ మీద వేసి 2 వైపులా తిప్పుకుంటూ చక్కగా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే రోగనిరోధక శక్తిని పెంచి అన్ని రకాల విటమిన్స్ను అందించే తపిలంటూ రెడీ. ఇప్పుడు మన ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో ఆయుర్వేద చిట్కా. తలలో చుండ్రుని తగ్గించుకోవడానికి ఆయుర్వేదంలో ఒక చక్కని చిట్కా ఉంది. అదేంటంటే 1 టీ స్పూన్ వేపాకు పేస్ట్ని తీసుకొని 10 ml ఆలివ్ ఆయిల్ అంటే ఆలివ్ నూనెలో కలిపేసుకొని కొంచెం గోరువెచ్చగా చేసేసి ఈ నూనెని తలకంతా పట్టించేసి ఒక అర్ధగంట సేపు అలానే ఉండి తర్వాత మంచిగా గోరువెచ్చ నీళ్ళతోటి కుంకుడుకాయలతోటి మనం తలస్నానం చేసినట్లయితే మన తలలో ఉన్నటువంటి చుండ్రంతా కూడా తగ్గిపోతుంది. అలానే మన కేశాలు అన్నీ కూడా దృఢంగా నల్లగా కూడా ఉంటాయి. సో మన కేశాలను దృఢంగా ఉంచుకోవడానికి ఈ చిట్కాని అందరూ కూడా పాటించండి. ఇప్పుడు మన ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో సంజీవని. సో సంజీవనిలో ఎవరికి సంజీవని లాంటి ఔషధాన్ని అందిస్తున్నారు? సో సంజీవనిలో కూడా మనం ఔషధం లాగానే పనిచేస్తుంది అనమాట. సో విటమిన్ సి రిచ్ కాంపోనెంట్ దొరికేట అంటే విటమిన్ సి టాబ్లెట్ వేసుకోకుండానే ఇలాంటి ఒక జ్యూస్ లాగా తాగినట్లయితే మనకి కావాల్సినంత రోగనిరోధక శక్తి వస్తుంది. అలానే కావాల్సిన విటమిన్ సి కూడా లభిస్తుంది. ఓకే, సో చూసారా, ఈరోజు అయితే మా ఎపిసోడ్ మొత్తం ఈ టాబ్లెట్లు వేసుకోకుండా ఉండడమే మా ధ్యేయం అనమాట. మేము ఇందాక మేలైన రుచుల్లో మీకు మల్టీవిటమిన్ టాబ్లెట్ వేసుకోకుండా ఎలాంటి ఆహారం తీసుకోవాలి అనేది చెప్పేసాము. నెక్స్ట్ ఇమ్యూనిటీ పవర్ని బూస్ట్ చేసేసుకోవడానికి విటమిన్ సి వేసుకోకుండా ఎలాంటి ఆహారం తీసుకోవాలి అంటే సంజీవుని లాంటి ఔషధం ఏంటి ఇంతకీ? అది అదే ఉసిరికాయ కమలా తొక్కల కషాయం. సో విన్నారు కదా, ఉసిరికాయ కమలా తొక్కల కషాయం తయారు చేసుకోవడానికి మరి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. ఉసిరికాయ తురుము, కమలా తొక్కల తురుము, పచ్చి పసుపు తురుము, అల్లం తురుము, మిరియాలు. కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కదా, ఇప్పుడు మనం చెక్క కషాయం తయారు చేసేసుకుందాము. పెట్టేసైనా నీళ్ళు పెట్టేసైనా. ఓకే, స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టేసుకుందాం. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మనం తీసుకునే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా సో లిమిటెడ్ క్వాంటిటీస్గానే ఉన్నాయి. ఆల్మోస్ట్ ఒక్కొక్క స్పూన్ లాగానే ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మనం వేసి చక్కగా మరిగించుకోవాలన్నమాట. సో ఫస్ట్ మనం ఉసిరికాయ తురుము వేసుకుందాం. ఓకే, ఏ సీజన్లో అయినా తీసుకోవచ్చా, ఎవరెవరికి ఎలా అనేది మొత్తం మరుగుతున్నప్పుడు చెప్పండి మ్యామ్. ఒక స్పూన్ అనమాట, అన్నీ కూడా ఆల్మోస్ట్ 1 స్పూన్లోనే ఉన్నాయి. మనం కమలా తొక్కలని చక్కగా ఒలిచేసుకొని దానిని కూడా మనం చక్కగా గ్రేట్ చేసేసుకున్నాం, అంటే తురిమేసుకున్నాము. తురుముకున్నటువంటి కమలా తొక్క పౌడర్ లాగా ఉందన్నమాట. ఇది 1 స్పూన్ వేసేసుకుంటున్నాం. ఓకే, ఉసిరికాయ తురుము, కమలా తొక్కల తురుము, పచ్చి పసుపు 1 స్పూన్, అన్నీ కూడా ఒక్కొక్క స్పూనే వేసుకుంటున్నాం ఇక్కడ. అల్లం తురుము 1 స్పూను, మిరియాలు 1 స్పూన్, 1 స్పూను, ఓకే 1 స్పూన్ మిరియాలు.
సో ఈ మిశ్రమాన్ని అంతా కూడా మనం చక్కగా మరిగించుకోవాలి. అంటే 2 గ్లాసుల నీళ్లు 1 గ్లాస్ వరకు రావాలి, అంతసేపు వరకు మరిగించుకోవాలన్నమాట. ఎందుకు అంతసేపు వరకు మరిగించుకోవాలంటే మనము తురుము పెట్టుకున్నాం కదా, సో ఈ తురుము అంతా కూడా మంచిగా ఆ నీళ్ళకి అంతా ఇంకుతుందన్నమాట. ఓకే, ఇది మనకి బెస్ట్ రోగనిరోధక శక్తి కషాయం అని చెప్పొచ్చు. అంటే ఎలాంటి రోగాన్ని అయినా కానీ నయం చేసేటువంటి ప్రాపర్టీస్ ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్ మనం వాడుతున్నాం. ఉసిరికాయ అనేటువంటిది మనకి యాంటీ ఏజింగ్ లాగా కూడా పనిచేస్తుంది అనమాట. అంటే మన వయసుకు సంబంధించినటువంటి లక్షణాలు ఏవైతే చర్మం పైన కనిపించకుండా అలానే అవయవాలు కూడా అంతవరకు మెరుగుపరచడానికి, అలానే మనకి తీసుకున్నటువంటి పసుపు ఏదైతే ఉందో యాంటీబయాటిక్ లాగా పనిచేస్తుంది. అందరికీ తెలిసిందే పసుపు అనేటువంటిది యాంటీబయాటిక్, కానీ పసుపు నార్మల్ మనం పౌడర్ చేసుకొని తీసుకున్న దానికంటే కూడా దాని యొక్క ఆరోగ్య విలువలు కానీ ఔషధ గుణాలు అధికంగా ఉంటాయి. సో మనం ఇంకా మన అల్లం తురుము కూడా తీసుకున్నాం కదా, సో ఈ అల్లం అనేటువంటిది మన డైజెషన్ ప్రాపర్టీస్ అంటే జీర్ణాశయ శక్తిని మెరుగుపరుస్తుంది. ఎలా అంటే మనకి ఆకలిని బాగా పెంచుతుంది అనమాట. అండ్ తీసుకున్న ఆహారాన్ని సక్రమంగా జీర్ణం అవ్వడానికి ఉపయుక్తమైనటువంటి అన్ని ఎంజైమ్స్ని కూడా రిలీజ్ చేస్తుంది. ఓకే, సో ఇన్ని విధాలుగా నాకు ఇన్ని మరుగుతున్నప్పటికీ కూడా ఆ పసుపు ఫ్లేవర్ డామినేట్ చేస్తుంది యాక్చువల్గా చెప్పాలంటే. అండ్ ఇంకా మనం దీనిలో మిరియాలు కూడా వేసుకున్నాం కదా, సో ఇది మనకి అధికంగా ఉన్నటువంటి కఫకు సంబంధించిన రోగాలు ఏవైతే ఉంటాయో, జలుబు, దగ్గు, ముఖ్యంగా అలర్జీకి సంబంధించినటువంటి ఏవైతే రోగాలు వస్తాయో వాటన్నింటినీ చెక్ పెట్టేస్తుంది అనమాట. సో టోటల్గా ఇదంతా కూడా మనకి అలర్జీ, దగ్గు, జలుబు అలానే రోగ నిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది అనమాట. ఓకే, సో ఇన్ని విధాలుగా ఉపయోగపడుతుంది అనమాట. అంటే ఇది ఒక ఔషధంలానే తీసుకోవాలా, లేకపోతే ఇమ్యూనిటీ పవర్ పెరగడానికి రోజు ఇంత అని చెప్పి తీసుకోవచ్చు? ఇమ్యూనిటీ పవర్ పెరగడానికి అన్నట్టుగా రోజు మనం ఒక 10 to 15 ml వరకు తీసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇది మనం చిన్నపిల్లలకు కూడా ఇవ్వచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదు. కాకపోతే చిన్నపిల్లలకి 5 to 10 ml ఒక టానిక్ లాగా రోజు కూడా ఇవ్వచ్చు మనం. ఓకే, సో ఇన్ కేస్ మనకి ఇట్లా తురుము పెట్టుకోవడానికి ఇబ్బంది అవుతుందంటే వీటిని డ్రై పౌడర్స్ కూడా మనకు అవైలబుల్గా ఉంటాయి. సో అలా అయినా మిక్స్ చేసుకొని గోరువెచ్చని నీళ్ళలో కొంచెం ఒక 10 to 15 ml కూడా కలుపుకొని తాగొచ్చు. బట్ ఇలా చేసుకొని తాగినట్లయితే దీని యొక్క ఆరోగ్య ప్రయోజనాలు అధికంగా ఉంటాయి. ఓకే, సో ఇలా తీసుకోవాలి. ఎంత అంటే ఒక గ్లాస్, ఒక హాఫ్ గ్లాస్ అంటే ఒక 20 ml వరకు మనము అడల్ట్స్ అంటే పెద్దవాళ్ళు తీసేసుకోవచ్చు. చిన్నపిల్లలకు మాత్రం 5 to 10 ml వరకు రోజు కూడా ఇవ్వచ్చు. ఓకే, సో ప్రతి ఒక్కళ్ళు కూడా తీసుకోవచ్చు మన ఇమ్యూనిటీ పవర్ని బూస్ట్ చేసుకోవడానికి అనమాట. ఇప్పుడు ఇది అయిపోయినట్టే కదా? అయిపోయినట్టే. స్టవ్ అయితే ఆఫ్ చేసేద్దాము. మంచి సువాసన వస్తుంది. రెగ్యులర్గా పసుపు కాకుండా ఇలా పసుపుని వాడడం వల్ల మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉంటాయి. కాబట్టి మీ ఇమ్యూనిటీ పవర్ అంటే రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోండి. ఎందుకంటే అది మనకి జీవితకాలం ఆ పోరాడే శక్తి మనలో ఉంది అని అంటే ఖచ్చితంగా మనకి ఎటువంటి ఆపద వచ్చినా కూడా అది పోరాడుతుంది అనమాట, బయటికి తరిమేస్తుంది అనారోగ్య సమస్యని. సో అందుకోసం మనం ఈరోజు తయారు చేసాము. ఇప్పుడు దీంట్లో వడగొట్టేద్దాం. ఇప్పుడు మనం చక్కగా స్ట్రెయిన్ చేసేసుకుందాం. ఇది మనకి టర్మరిక్ మిల్క్ అని తాగుతూ ఉంటారు కదా, పాలల్లో ఒక చెంచా టర్మరిక్ పౌడర్ పసుపు వేసుకొని తాగేస్తుంటారు కదా. సో అలా కాకుండా అలా దాంతో పాటుగా ఇలా కూడా తీసుకున్నట్లయితే, ఈ కషాయం లాగా తీసుకున్నట్లయితే మనకి ఇంకా రోగనిరోధక శక్తి ఇంకొక 10 folds ఎక్కువగా వస్తుందన్నమాట. సో మనందరికీ కూడా రోగనిరోధక శక్తిని పెంచుతూ అలానే మన అవయవాల యొక్క పనితీరుని మెరుగుపరిచేటువంటి ఉసిరికాయ కమల తొక్కల కషాయం రెడీగా ఉంది. ఓకే, సో చూసారు కదా ఉసిరికాయ కమల తొక్కల కషాయంలో ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి, ఎవరెవరు తీసుకోవచ్చు, ఎంత క్వాంటిటీలో తీసుకోవచ్చు ఏంటి అనేది విన్నారు. కాబట్టి జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఏదైనా సరే ఎక్కువగా తీసుకోవద్దు, తక్కువగా కూడా తీసుకోవద్దు. మేము చెప్పిన క్వాంటిటీస్ కనుక మీరు ఫాలో అయితే ఖచ్చితంగా ఆరోగ్యాన్ని మీరు మీ సొంతం చేసుకోవచ్చు. ఇదైతే గ్యారంటీ అనమాట. సో ఫాలో అయిపోండి, ఆరోగ్యంగా ఉండండి. ఉసిరికాయ కమలా తొక్కుల కషాయం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉసిరికాయ తురుము, కమలా తొక్కల తురుము, పచ్చిపసుపు తురుము, అల్లం తురుము, మిరియాలు. ఉసిరికాయ కమలా తొక్కల కషాయం తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని 2 గ్లాసుల నీళ్లు పోసి అందులో 1 చెంచా ఉసిరికాయ తురుము, 1 చెంచా కమలా తొక్కల తురుము, 1 చెంచా పచ్చిపసుపు తురుము, 1 చెంచా అల్లం తురుము, 1 చెంచా మిరియాలు వేసి కలుపుకొని కాసేపు మరిగించుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి గ్లాసులోకి వడపోసుకుంటే రోగ నిరోధక శక్తిని పెంచి విటమిన్ సిని పుష్కలంగా అందించి అవయవాల పనితీరును మెరుగుపరిచే ఉసిరికాయ కమలా తొక్కల కషాయం రెడీ. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్, మంచి రెసిపీ అలాగే ఔషధాన్ని మాకు పరిచయం చేసినందుకు. థ్యాంక్ యూ కుమారి. యా,
సో వచ్చే ఎపిసోడ్లో మరింత ఔషధయుక్తమైన ఆరోగ్యకరమైన ఉపయుక్తకరమైన రెసిపీస్తో మేము మీ ముందు ఉంటాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఈటీవీ అభిరుచి. నమస్తే.